Hello and welcome to the last episode of this season 1. ఈ యొక్క ఫెయిత్ అట్ హోమ్ అండ్ బియాండ్కి మీరందరూ కూడా చక్కగా ప్రోత్సహించినందుకు ఇది ఒక గొప్ప దీవెనకరంగా మీకు ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సీజన్ చివరి భాగానికి మనం వచ్చేసరికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఉండిపోతుంది. ఏంటదంటే, వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ విల్ వి క్యారీ ఫార్వర్డ్? మనము ఎటువంటి విశ్వాసాన్ని మనము ముందుకు తీసుకెళ్ళగలము? గమనించండి, విశ్వాసము ఒక క్షణంలోనో కొద్ది నిమిషాల్లోనో మనం దాన్ని కట్టలేము. ఇట్ ఈస్ బిల్ట్ ఓవర్ అ లైఫ్ టైం. అది నీవు చనిపోయిన తర్వాతే నీ యొక్క విశ్వాసం యొక్క సారాంశాన్ని మనము గమనించగలము. కాబట్టి ఈ యొక్క ప్రశ్న, నీవు ఎటువంటి విశ్వాసాన్ని ముందుకు తీసుకువెళ్తున్నావు అనేటువంటి ప్రశ్నకు మనం ఎలా సమాధానం పొందుకోగలము అంటే, బైబిల్ సత్యంతో. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, గలేషియన్స్ చాప్టర్ 6 verse 9 ఇలా చెప్తుంది, లెట్ us not become weary in doing good, for at the proper time we will reap a harvest. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, ఎందుకంటే మనము అలయక మేలు చేసితిమి అని తగిన కాలమందు పంటను కోస్తామంట. అంటే మనం ఎప్పుడైతే అలయకుండా మనం మేలు చేస్తూ ఉంటామో అప్పుడు తగిన కాలంలో మనము పంటను కోస్తాం. దాని అర్థం ఏంటంటే, ఫెయిత్ ఈజ్ అ జర్నీ. విశ్వాసము అనేది అది ఒక ప్రయాణము. ఆ యొక్క ప్రయాణంలో కొన్ని రోజులు బలంగా ఉంటాయి, కొన్ని రోజులు నెమ్మదిగా నీరసంగా ఉంటాయి. దాని అర్థం ఏంటంటే, దేవుడు ప్రతిసారి కూడా విశ్వాసాన్ని ఆయన ఆనర్ చేస్తూ ఉంటాడు, ఆయన గణపరుస్తూ ఉంటాడు, పర్ఫెక్షన్ని కాదు. అఫ్ కోర్స్ హీఈస్ ద గాడ్ ఆఫ్ పర్ఫెక్షన్, కానీ పర్ఫెక్షన్ కన్నా ఆయన విశ్వసనీయతనే ఎక్కువగా ఆనర్ చేస్తూ ఉంటాడు. సో మన దినదినము కూడా మనము దేవునితో నడుస్తున్నప్పుడు అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. వాకింగ్ విత్ గాడ్ డైలీ చేంజెస్ మెనీ థింగ్స్. ఏంటో తెలుసా? ఏం మారుస్తాయో తెలుసా? మన యొక్క కుటుంబాలు మారుస్తాయి, మన యొక్క భవిష్యత్తును మారుస్తాయి, మన యొక్క జనరేషన్స్ని మారుస్తాయి. ఈ యొక్క మార్పును మనము ఎలా ఎదుర్కోగలమంటే, యవనస్తులు అనేక మంది ఎలాగా ఎదుర్కోగలమంటే, ఏదో ముసలైన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నేను దేవుడిని నమ్ముతాను, అప్పుడు నేను దేవుడిని స్వీకరిస్తాను, దేవుడిలో కన్సిస్టెంట్గా ఉంటానని చెప్పి అనుకోవద్దు. యవనస్తుడా, నువ్వు ఇప్పుడే ఆ యొక్క నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే లైఫ్ ఈజ్ అ జర్నీ ఆఫ్ ఫెయిత్. తల్లిదండ్రులు మీ యొక్క కన్సిస్టెన్సీ ఇట్ మ్యాటర్స్ మోర్ దెన్ యువర్ వర్డ్స్. మీ యొక్క మాటల కన్నా మీ యొక్క కన్సిస్టెన్సీ చాలా చాలా ప్రాముఖ్యము. అదే రీతిగా కుటుంబాలు కట్టబడాలంటే మనము ప్రార్థన అనేటువంటి ఒక రిథమ్ని మనము కట్టాలి. వీ షుడ్ బిల్డ్ ద రిథమ్స్ ఆఫ్ ప్రేయర్, ద రిథమ్స్ ఆఫ్ స్క్రిప్చర్, ద రిథమ్స్ ఆఫ్ గ్రేస్. కృప ప్రతిరోజు మనం వాడాలి, ప్రార్థనను ప్రతిరోజు వాడాలి, వాక్యాన్ని మనం ప్రతిరోజు వాడాలి. అప్పుడు విశ్వాసము ఏమవుతుందంటే, విశ్వాసము కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడు కొనసాగుతుందంటే విశ్వాసము, ప్రార్థన మన యొక్క అలవాటు అయినప్పుడు, వాక్యము మన యొక్క గైడ్గా మారినప్పుడు, మనము ఈ యొక్క సమాజానికి గొప్ప సపోర్ట్గా మనము నిలిచినప్పుడు. ఈ యొక్క పాడ్కాస్ట్, ఈ యొక్క సీజన్ ఈ ఎపిసోడ్తో ఎండ్ అవుతుందేమో, కానీ దేవుడు నీ యొక్క జీవితంలో నడవటము కొనసాగుతూనే ఉంటుంది. గాడ్ విల్ వాక్ విత్ యూ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్. కాబట్టి ఈరోజు నువ్వు ఏం ప్రశ్నించుకోవాలి నీ యొక్క జీవితంలో అంటే, నువ్వు ఏ ఒక్క ప్రాక్టీస్ని నువ్వు ఈ రోజు నుండి కొనసాగిస్తావు? వాట్ ఈస్ దట్ వన్ ఫెయిత్ ప్రాక్టీస్ దట్ యూ విల్ క్యారీ ఫార్వర్డ్ ఫ్రమ్ టుడే? ప్రార్థన, దేవుని వాక్యమా, లేకపోతే రెండూ కలిపి నీవు కొనసాగిద్దామని చెప్పి ఆశిస్తున్నావా? దీంతో ఈ యొక్క ఎపిసోడ్ని నేను ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? దేవా, నీవు నాతో ఈ యొక్క సీజన్ అంతా నడిచినందుకు వందనాలు. దేవా, ఈ యొక్క విశ్వాసపు జర్నీలోనైనా నీవు నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు. దేవా, ప్రతిదినము నీవు నీ యొక్క ఘనత కొరకు మా జీవితాన్ని వాడమని ప్రార్థిద్దాము. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. దేవా, ప్రతిరోజునైనా నీవు మాతో ఉన్నందుకు వందనాలు. ఈ సీజన్ అంతానైనా నీవు మమ్మల్ని కాపాడి ప్రతిదినమునైనా నీతో ఎదగడానికి నీవు మాకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, నీవు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. దేవా, ప్రతి అడుగులో నీ యొక్క ధైర్యమును, నీ యొక్క బలాన్ని మాకు దయచేస్తూ మా యొక్క విశ్వాసాన్ని కడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు ఫెయిత్ అట్ హోమ్ అండ్ బియాండ్.
ఈరోజు దేవుణ్ణి మన యొక్క గృహాల్లోకి, మన యొక్క హృదయాల్లోకి, మన యొక్క దినదిన కాన్వర్జేషన్స్లోకి మనము ఆహ్వానిద్దాము. ఒకవేళ ఈ యొక్క సీజన్ కానీ మీకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను, ఒకవేళ ఉన్నట్లయితే మీ యొక్క కుటుంబంతో, మీ యొక్క సంఘముతో, మీ యొక్క స్నేహితులతో దీన్ని మీరు పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క సీజన్ని మేము తయారు చేయడానికి కారణం ఏంటంటే, మనము అనేక సందేహాలు, అనేక క్వశ్చన్స్ మన యొక్క జీవితంలో ఉంటాయి. అలాగే అనేక మంది నన్ను అడిగారు యాక్చువల్గా, పాస్టర్ గారు ప్రతిరోజు మాకు దేవుని యొక్క వాక్యం కావాలి, మీరు ఏమైనా చేయగలరా అని అడిగితే, దెన్ ఐ కేమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ పాడ్కాస్ట్ అనమాట. ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా దేవుడు మీ యొక్క కుటుంబాన్ని దీవించాలని నేను ఆశిస్తున్నా. యూనో, మన యొక్క విశ్వాసము ఒక ఎపిసోడ్తోనో లేకపోతే ఒక సీజన్తోనో ఎండ్ అవ్వదు. యాక్చువల్గా ఒక ఎపిసోడ్తో ప్రారంభమవుతుంది, ఒక సీజన్తో కొనసాగింపబడుతుంది. సో ఇట్ కంటిన్యూస్ విత్ ఒబీడియన్స్, లవ్ అండ్ హోప్. మరలా తిరిగి మనం కలుసుకుందాము. అప్పటి వరకు దేవునికి మీరు దగ్గరగా నడవండి. గాడ్ బ్లెస్ యూ.